ఇప్పటి వరకు యాక్చువల్‌గా ఎవరైనా సరే కొత్తగా హెచ్-1బీ వీసా అప్లై చేస్తున్నా గానీ, లేకపోతే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ ఎవరన్నా చేస్తున్నట్టంటే గానీ, హెచ్-1బీ కానీ, ఎల్-1 గానీ కంపెనీ కెపాసిటీ వచ్చేసి ఒకవేళ మోర్ దెన్ 50% 50 ఎంప్లాయీస్ గనక ఉండి, అందులో మోర్ దెన్ 50% గనక హెచ్-1, ఎల్-1 వీసాలు ఉండుంటే ఈ రూల్స్ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్‌కి ప్లస్ కొత్త హెచ్-1బీకి 4,500 అప్లికబుల్ అవుతుందనేసి ఒక కొత్త రూల్ రీసెంట్‌గా వచ్చింది. సో, అలాగే ఇప్పుడు కొత్తగా రెగ్యులేటరీ ఎజెండాలో ఒక రూల్ అనేది పెట్టారనమాట. సో, అది ఏంటి అంటే ఎవరైనా సరే ఇంకా ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళినప్పుడు అంటే కంపెనీలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది హెచ్-1బీ వీసాలు ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడు ఈ రూల్ ఇప్పుడైతే ప్రస్తుతానికి స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవుతే 4,500 రఫ్లీ అంటే ఎల్-1కి 4,500 హెచ్-1బీ వచ్చేసి 4,000 అని చెప్పేసి కట్టాలి అనేసి ఒక ప్రపోజల్ అయితే తీసుకురాబోతున్నారనమాట. సో, అది గనక తీసుకొస్తే కంపెనీకి చాలా పెద్ద బర్డెన్ అవుతుంది. ఓకే. అట్ ద సేమ్ టైం కంపెనీతో పాటు ఏంటంటే ఆ బర్డెన్ వచ్చేసి ఎంప్లాయీస్కి కూడా అవుతుంది. ఎందుకంటే కొన్ని ఏజెంట్లు, కన్సల్టెంట్లు, కంపెనీస్ వీళ్ళంతా ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఖర్చులన్నీ కూడా ఎంప్లాయీస్ దగ్గరే తీసుకుంటారనమాట. సో, ఇది ఒక ఎక్స్ట్రా ఖర్చు. అసలేంటిది? ఎందుకు తీసుకొద్దాం అనుకుంటున్నారు? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది పర్టికులర్ వీడియోలో చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో, ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఛానల్ గ్రో అవుతే ఒక నలుగురికి యూజ్ అవుతుంది. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. హైప్ అనేది ఒకటి ఉంటుంది. ఫోన్లో ఎవరైనా చూస్తే మాత్రం హైప్ అయితే చేయండి. ఓకే. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో, ఇది రెగ్యులేటరీ ఎజెండాలో పెట్టినటువంటి అంటే దీనికి సంబంధించి ఒక 3-4 ఉన్నాయి రెగ్యులేటరీ ఎజెండా. మీకు దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. సో, దాని స్క్రీన్ షాట్ కూడా నేను ఇక్కడ చూపిస్తా. ఇదేంటంటే 9/11 బయోమెట్రిక్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఫీ ఫర్ హెచ్-1బీ అండ్ ఎల్-1. ఈ పర్టిక్యులర్ అది రెగ్యులేటరీ ఎజెండాలో పెట్టినటువంటి ఫైల్ నేమ్ వచ్చేసి అదనమాట. సో, ఇది ఎందుకు పెట్టారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ మీద ప్రెషర్ తీసుకురావడానికి. అసలు ఇది ఎవరికి అప్లికబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏబీసీ అనేటువంటి కన్సల్టెన్సీ కంపెనీలో ఒక 50 మంది హెచ్-1బీ వీసా ఎంప్లాయీస్ ఉన్నారు. 50 అబోవ్ 50 ఓకే. లేదు ఒక టోటల్ 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాము. సో, దాంట్లో ఒక 25 మెంబర్స్ వచ్చేసి హెచ్-1బీ వీసా హోల్డర్సు, తర్వాత ఎల్-1 వీసా హోల్డర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో, ఇప్పుడు 26th పర్సన్ ఎవరైనా సరే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అప్లై చేస్తున్నాడు. లేదు అదే కంపెనీ ఇంకొక పర్సన్ 51 ఒక పర్సన్కో లేకపోతే 26th పర్సన్కో ఒక హెచ్-1బీ వీసా అప్లై చేస్తున్నారు అనుకోండి లాటరీలోనో వాటిలో. సో, యాక్చువల్గా ప్రెజెంట్ ఉన్న దాని ప్రకారం ఏంటంటే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అయినా కానీ లేకపోతే కొత్త హెచ్-1బీ అయినా కానీ $4,000 హెచ్-1కి, 4,500 ఎల్-1కి కట్టాలన్నమాట. సో, వీళ్ళు ఇదే ప్రపోజల్ యాక్చువల్గా ఎక్స్టెన్షన్ కూడా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ 50 మందిలో కనుక ఒక 25 మంది కనుక హెచ్-1 వీసా హోల్డర్స్ ఉంటే ఎల్-1 వాళ్ళు ఉంటే కనుక ఈ నెక్స్ట్ ఆ కంపెనీలో ఇక ఎంతమంది హెచ్-1బీ వీసాలు అప్లై చేసుకున్న ఎక్స్టెన్షన్లు అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ 4,000, 4,500 హెచ్-1 కానీ ఎల్-1 కానీ. ఇప్పుడు మన ఇండియన్ అవుట్సోర్సింగ్ కంపెనీస్ చాలామంది హెచ్-1 మీద ఎల్-1 మీద కూడా ఎంప్లాయీస్ని తీసుకొస్తున్నాయి కదా, వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కన్సల్టెన్సీ కంపెనీలు ఆల్మోస్ట్ ఓన్లీ ఇండియన్ హెచ్-1బీ ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. లోకల్ వాళ్ళని, గ్రీన్ కార్డు వాళ్ళని పెద్ద ఎందుకంటే వాళ్ళకి అంత బెనిఫిట్ ఉండదు కాబట్టి తీసుకొని ఏజెన్సీలు కానీ కన్సల్టెంట్లు కానీ వాళ్ళ ద్వారా కనుక హెచ్-1బీలు ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా ఇది ఇంపాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే $4,000 ఒక హెచ్-1బీ ఎంప్లాయీకి. సో, మరి ఇది ఇప్పుడు ఈ $4,000 వచ్చేసి మరి హెచ్-1బీ ఎంప్లాయీకి ఇప్పుడు ఫ్యామిలీకి అందరికి అప్లై చేస్తారు కదా, మరి డిపెండెంట్స్ కూడా వేస్తారా? యాక్చువల్గా అయితే రూల్ ప్రకారం అయితే వేయకూడదు. ఎందుకంటే ఇది హెచ్-1బీ ఎల్-1కే ఉంది కాబట్టి ఎన్ని అప్లికేషన్స్ ఉంటే అన్ని అప్లికేషన్స్ అని వేయడానికి లేదు. మెయిన్లీ హెచ్-1 కాబట్టి ఆ పర్టికులర్ ఫ్యామిలీలో ఆ హెచ్-1 పర్సన్కి 4,500 వేస్తారనమాట. అయితే ఇప్పుడు ఇది ఎక్కడ హెడేక్ వస్తుంది అంటే ఒకవేళ మీరు ఇప్పుడు చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అయ్యారు, మళ్ళీ కొన్ని రోజులకు జాబ్ పోయింది, లేదా మళ్ళీ ఇంకొక చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ చేద్దాం అనుకున్నారు, ప్రతిసారి 4,000 కట్టుకుంటూ పోవాలన్నమాట. అప్లికేషన్ పెట్టినప్పుడల్లా 4,000 కట్టుకుంటూ పోవాలి. పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈ పెద్ద కంపెనీలు వాళ్ళు ఏంటంటే బల్క్లో చేసుకుంటూ ఉంటారు కదా హెచ్-1బీ వీసాలు. సో, ఎవరికి పెద్ద డిఫరెన్స్ రాదు అంటే గూగుల్, మెటా, అమెజాన్ ఇట్లాంటి పెద్ద కంపెనీస్ ఏంటంటే
వాళ్ళిచ్చే శాలరీస్ అంతే ఉంటాయి. వాళ్ళు తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ కూడా అంతే హై శాలరీలే ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద 4,000 ఇట్లా కట్టి పడేస్తారు H-1B ఎక్స్‌టెన్షన్‌కి. పెద్ద విషయం ఏం కాదు. మరి ఒకవేళ ఇప్పుడు ఈ జనరల్‌గా ఏదైతే H-1B కన్సల్టెంట్‌కి డబ్బులు కట్టి వచ్చి ఎత్తుకునే వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళకి కన్సల్టెంట్ కట్టడు కదా! కంపల్సరీ వాళ్ళే కట్టుకోవాల్సొస్తది. సో, అలాంటప్పుడు ఆల్రెడీ H-1B ఎక్స్‌టెన్షన్ ఫీజు, దాని తర్వాత అటార్నీ ఫీజు, దాని తర్వాత ఇంకా ప్రీమియం ప్రాసెసింగ్ ఉంటే దాని ఫీజు, ఒకవేళ $3,000 ప్రీమియం ప్రాసెసింగ్ అనుకోండి. ఇప్పుడు ఇది H-1B ఎక్స్‌టెన్షన్ ఫ్యామిలీ మొత్తానికి అప్లై చేస్తే అందరికీ అప్లికేషన్ ఫీజు పెట్టాలి కదా! సో, ఇవన్నీ కాకుండా ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళీ ఒక 4,500 ఎక్స్ట్రా, అంటే దగ్గర ఒక్క ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళినప్పుడు $10,000-15,000 అవుతుందన్నమాట ఒక పర్సన్‌కి. పెద్ద కంపెనీస్ వాళ్ళు పెట్టుకుంటే ఇదంతా వీళ్ళకి సేవ్ అవుతుంది. లేదు ఈ కన్సల్టెంట్ల దగ్గర పనిచేసే వాళ్ళు పెట్టుకోరు కదా! వాళ్ళు మొత్తం ముక్కుబిండి వసూలు చేసుకుంటారు కదా! అవసరమైతే ఇన్‌స్టాల్‌మెంట్‌లో అయినా సరే వసూలు చేసుకుంటారు కానీ వాళ్ళు పెట్టుకోరు. సో, వాళ్ళకేం అవసరం? సో, ఇప్పుడు ఈ $15,000 అంటే దగ్గర నెలకి ఒక $3,000 మిగిల్చినా సరే కనీసం ఇప్పుడు ఈ $15,000 రికవర్ చేసుకోవాలి అంటే 2, 3 జాబులు ఉన్నోళ్ళకి పెద్ద విషయం కాదు. వాళ్ళు సైడ్ చేసేస్తారు, పెద్ద విషయం ఏముంది. కానీ ఒకవేళ ఒకటే జాబ్ ఉంది ఇంటికి, వైఫ్ జాబ్ లేదు, అలాంటి సిచ్యువేషన్‌లో చాలా డిఫికల్ట్. పోనీ వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ ఉంది, ఇద్దరికి మంచి ప్యాకేజీలు ఉన్నాయి, 2,00,000 ప్యాకేజీలు ఉన్నాయంటే ఆఫ్టర్ ఆల్ కదా 4,000 ఏముంది కన్సల్టెంట్‌కి కట్టి పడేస్తారు, పెద్ద విషయం ఏం కాదు. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఉన్న వాళ్ళల్లో మంచి శాలరీలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. మోర్ దెన్ 50% అబోవ్ 120, 130K ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి $4,000, $4,500 నాట్ ఏ బిగ్ డీల్. అయితే ఇప్పుడు ఇది ఎవరికి ప్రాబ్లమ్ అవుతుందంటే, చాలామంది H-1B వీసా మీద ఉండి పేరోల్ రన్ చేసుకునే వాళ్ళు, లేకపోతే కొంచెం శాలరీ తక్కువ పనిచేసే వాళ్ళు, 60K, 70K, 80Kకి పనిచేసే వాళ్ళు, ఓపీటీ ఎంప్లాయీస్తో H-1 ఎవరి దగ్గరనో కన్సల్టెంట్ దగ్గర చేయించుకొని ఏదో ఒక తక్కువ శాలరీకి పనిచేస్తుంటారు. వాళ్ళకి ఏదన్నా రేపు పొద్దున జాబ్ వచ్చిందో, లేకపోతే ఎక్స్టెన్షన్కి వెళ్ళాలో, ఇలాగా తక్కువ శాలరీ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆ $4,000 అనేది బిగ్ ఇంపాక్ట్. ఒకవేళ ఫ్యామిలీ అయితే ఆ ఫ్యామిలీ మొత్తం ఖర్చు, దాంతోపాటు ఈ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ 4,000, 4,500 వాళ్ళకైతే ఖచ్చితంగా బిగ్ ఇంపాక్ట్ అవుతుందన్నమాట. దీంతో పాటు ఏంటంటే వీళ్ళు ఇంకా దీన్ని స్క్రూటినీ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ దీనికి సంబంధించిన ఎక్కడైతే న్యూస్ ఆర్టికల్ వచ్చిందో ఆ న్యూస్ ఆర్టికల్ కూడా నేను లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా. దాంట్లో వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే, ఏదో ఫీజు పెంచేసాము, కంపెనీస్కి స్ట్రాంగ్ అయిపోతుంది, అయినా అందరు అప్లై చేస్తారు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఎంప్లాయీస్ దగ్గర రికవర్ చేసుకుంటే కాబట్టి వాళ్ళు అప్లై చేస్తుండొచ్చు. ఇప్పుడు ఈవెన్ మన కన్సల్టింగ్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి కదా, ఏజెంట్లు, కన్సల్టెంట్లు కాక ఇప్పుడు ఇండియా నుంచి ఎంప్లాయీస్ని తీసుకొచ్చే TCS అని, ఇన్ఫోసిస్ అని, ఇంకోటి ఇలా కాగ్నిజెంట్ అని, ఇలా ఎంప్లాయీస్ని తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ దగ్గర వేలల్లో ఉంటారు కాబట్టి ఎంప్లాయీస్ వాళ్ళకి ఒక 10 మందికి అప్లై చేశారనుకోండి, ఎంత బర్డెన్ పడుతుందో, ఒక 100 మందికి ఎక్స్టెన్షన్ అప్లై చేశారనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే ఒక 1 మిలియన్ 2 మిలియన్ అయినా వాళ్ళకి బర్డెనే. సో వాళ్ళు అంత పెద్ద కంపెనీస్ ఎంప్లాయీస్ దగ్గర కన్సల్టెంట్ తీసుకున్నట్టు తీసుకోలేరు కదా. సో ఇలాగా వాళ్ళని ప్రెజర్ చేయడానికి, అంటే మీరు H-1B వాళ్ళని ఇంత ఖర్చు అవుతుంది, మీకు ఒక H-1Bని హైర్ చేయాలంటే H-1B ఎక్స్టెన్షన్ ఫీజు, అటార్నీ ఫీజు, తర్వాత ఈ సిగ్నేచర్ రూల్ ఒకటి వచ్చింది, కొత్తగా ఏమైనా తేడా వచ్చిందంటే ఫీజు పోతుంది, అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకో అప్లికేషన్ పెట్టుకోవాలి. సో మళ్ళీ తేడా వస్తే మళ్ళీ ఫీజు పోతుంది, అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇన్ని హెడేక్స్ మధ్య కంపెనీ వాళ్ళు రిస్క్ తీసుకొని వాళ్ళు డబ్బులు పోగొట్టుకోరు కదా. ఒక్క అప్లికేషన్ ఎవరికైనా H-1B అప్లై చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. హెఫ్టీ ఫీ అన్నారు. అంటే ఏంటంటే ఇక వాళ్ళ ఉద్దేశంలో, ఎందుకురా బాబు ఈ H-1 వాళ్ళకి ఇంత ఖర్చులు పెట్టి మనం అప్లై చేసుకోవడము, రేపు పొద్దున కానీ రిజెక్ట్ అయిందంటే మాత్రం, ఇప్పుడు సిగ్నేచర్ రూల్ చూడండి ఎన్ని RFEలు వస్తున్నాయంటే అన్ని RFEలు వస్తున్నాయి. సో ఏదో ఇట్లా గీకేసి సంతకాలు పెట్టేసే వాళ్ళు ఇదివరకు అన్నీ నడిచినాయి. ఇన్ని రోజులు ఏది చేసినా నడిచింది, ఏ ఆట ఆడినా నడిచింది. కానీ ఇప్పుడు నడవట్లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ స్ట్రిక్ట్గా చూస్తున్నారు. సైట్ విజిట్స్ ఎక్కువైనాయి. ఇప్పుడు ఆ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్లో దీనికి సంబంధించిన రిలేటెడ్ దాంట్లో ఏంటంటే, సైట్ విజిట్స్ విపరీతంగా పెరిగినాయంట, RFEs విపరీతంగా పెరిగినాయంట. మీ జాబ్ డిస్క్రిప్షను, మీ మాస్టర్స్ లేకపోతే మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది వేజ్ లెవెల్కి కనుక మ్యాచ్ అవ్వకపోతే, ఆ పర్టికులర్ ఎవరైతే కంపెనీ కనుక వాళ్ళకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మాత్రం H-1B వీసాలు రిజెక్ట్ అవుతున్నాయట. ఎటు చూసుకున్నా కానీ సింపుల్గా వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి, మీరు చాలామంది ఏంటంటే ప్రీమియం ప్రాసెసింగ్లో అప్లై చేస్తే నాకు వచ్చింది అని ఇన్స్టాగ్రామ్లో మస్తు పోస్టింగ్లు చూసా.
అప్లై చేసేసా వచ్చేసింది, ప్రీమియం ప్రాసెసింగ్ మార్చుకున్నా అప్రూవల్ అయిపోయింది. కానీ ఇక్కడ చాలామందికి రీసెంట్గా నేను మాట్లాడిన ఒక ముగ్గురికి కూడా ఇదే జరిగింది. అప్రూవల్ వచ్చేస్తుంది, తర్వాత రివోక్ చేస్తున్నారు వాళ్ళు. ఏంటి అంటే సైట్ ఇన్స్పెక్షన్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, మిస్రిప్రజెంటేషన్ ఉంది, ఇంకోటి ఉంది. మీరేమనుకుంటున్నారు, H1B ఎక్స్టెన్షన్ వచ్చేసింది అమ్మాయి హ్యాపీ అనుకుంటున్నారు. కానీ తర్వాత వస్తుంది వాళ్ళకి లెటరు, ఓకే, NOID నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై, నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు రివోక్, ఇలాంటివి వస్తున్నాయి అనమాట. అదేంది ఎక్స్టెన్షన్ వాళ్ళే కదా ఇచ్చింది అంటే, అప్పుడు ఇచ్చారు, ప్రీమియం ప్రాసెసింగ్ అప్లై చేశారు కదా, దానికి ఇన్ని డేస్లో రిజల్ట్ ఇవ్వాలని అన్నారు కదా, ఇచ్చేశారు ఎక్స్టెన్షన్. తర్వాత వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళకేదో ఇన్స్పెక్షన్ చేశారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు, రివోక్ చేస్తున్నారు. దాంతోపాటు కంపెనీ వాళ్ళు కూడా కొన్ని వాళ్ళంతటా వాళ్ళే RFEలు ఇచ్చినప్పుడు ఎందుకు వచ్చిన గొడవని రివోక్ చేసుకుంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ పర్టికులర్ రూల్ గురించి. సో మీరైతే ఎక్స్టెన్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా చాలా బర్డెన్ అయితే అవుతుంది. ఎవరైనా సరే జాబ్ ఉంటే మీకు పర్లేదు, కానీ జాబ్ లేకుండా అనవసరంగా బర్డెన్ అయితే పెట్టుకోకండి లైఫ్లో. ఇట్లా ఎక్స్టెన్షన్లు పెట్టుకుంటా, చేంజ్ ఆఫ్ ఎంప్లాయ్ పెట్టుకుంటా, డబ్బులు కట్టుకుంటా, ఇండియా నుంచి తెప్పించుకొని రిస్క్ తీసుకోకుండా చూసుకోండి. ఓకే, దీనికి సంబంధించిన లింక్లు నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టా, మీరైతే తెలిసి చూసుకోండి. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ బాబాయ్, హ్యావ్ గుడ్ డే.